ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మీడియా మిత్రులకు నమస్కారం. ఓకే, మొత్తంగా పెరిగినాయి. ఎన్నో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఇతర నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకులు వచ్చి చేరుతూ ఉన్నారు. చెరువు నిండా చేపలుంటేనే చెరువుకు అందం. పార్టీలోకి జనాలు వచ్చి చేరుతుంటేనే పార్టీకి బలం. కాబట్టి ఈ రాజకీయ ప్రయాణం కొనసాగాలన్నా, కాంగ్రెస్ పార్టీ మున్ముందు బలపడాలన్నా అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు రావాలి. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎంతోమంది కార్యకర్తలు, నాయకులను కోల్పోయినాం. ఒక ఎమోషన్ తోటి ఎలక్షన్లో కొట్లాడి గెలిచినాం. కానీ మళ్ళీ మన పునర్వైభవం చెందాలంటే అన్ని పార్టీల నుంచి కూడా మనం చేరికలను ప్రోత్సహించాలి. ఇది మేము ఒక్కరమే చేస్తలేం. బీఆర్ఎస్ అదే పని చేసింది రూలింగ్లోకి వచ్చినాక. బీజేపీ బాహాటంగా చెప్తా ఉంది, చేరికలు ప్రోత్సహించండి, ప్రేరికలను తీసుకురండి. ప్రధానమంత్రి కాడ నుంచి కింది దాకా చెప్తూనే ఉన్నారు. మరి రాజకీయ క్షేత్రంలో బలపడాలనుకునే కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకొని ఎట్లా కూర్చుంటుంది? ఖచ్చితంగా మా ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలకు చెక్ పెట్టే విధంగానే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం ఉంటుంది తెలంగాణలో. అందుకే ఒకరిద్దరు వద్దనుకున్నా, తమ స్వార్థ రాజకీయం కోసం చేరికలు వద్దు అని చెప్పి నానా హంగామా యాగి చేసిన పార్టీ హైకమాండ్ నిర్ణయాల మేరకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆపరేషన్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి సక్సెస్ఫుల్ చేసినాము. దీనివల్ల పార్టీకి మంచి పేరు వచ్చింది, పార్టీ బలం కూడా పెరిగింది. కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నా, గతంలో వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లే కావచ్చు, అక్కడ ఆ పార్టీ విధానం బట్టి వేరే పార్టీ మీద విమర్శ చేస్తారు. అది సహజం రాజకీయాల్లో. అవన్నీ కూడా పార్టీ మారిన రోజే అవన్నీ కూడా పక్కన పడిపోతాయి. ఇక్కడ మన పార్టీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవతల పార్టీ మీద అంతే ఘాటుగా విమర్శలు చేస్తారు. ఇది రాజకీయ ప్రవృత్తి, రాజకీయ నైజం. పాలిటిక్స్ అలాగే ఉంటాయి. మనమేం ఆకాశం నుంచి ఏం ఊడిపడం. దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. ఎవరో కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీ మీదనో, నా మీదనో, ఇంకొకరి మీదనో విమర్శ చేశారన్న సాకు చెప్పుకొని పార్టీని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేస్తే పార్టీ క్షమించదు. అంతెందుకు, నేను ఉదాహరణ చెప్తా. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు టాప్ నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒకరు బీజేపీ తరఫున పదునైన విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పదునైన విమర్శలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి మీద కూడా చేశారు. అప్పుడు అక్కడ యుద్ధం గెలవాలని చెప్పి రెండు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవాలని రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ చూడరు. ఇది అత్యంత సహజమైన పరిణామం రాజకీయాల్లో. అది రాజకీయం అర్థం కాని వాళ్ళు, చిన్న మనసుతోటి ఆలోచించే వాళ్లకు దాన్ని ఒక ఇష్యూగా చేసుకొని ఏమో చేద్దామని అనుకుంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. అంత పెద్ద నాయకులే తీవ్రంగా విమర్శలు చేసుకున్న వాళ్ళే ఈరోజు కేసీఆర్ను ఓడగొట్టడానికి ఒకటే పార్టీ జెండా కింద నిలబడి రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్షిగా బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం. ఇక వాళ్ళు చేస్తున్న దాన్ని మన పార్టీ హైకమాండ్ దాన్ని అది చూసుకుంటూ కూడా ఇక్కడ మళ్ళీ గొంగట్లో ఎటుకలు ఏరడం అనేది మూర్ఖత్వానికి చిహ్నం తప్ప ఇంకేం కాదు. ఉంటాయి. నేను కూడా పుట్టు కాంగ్రెస్ వాడిని ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినోన్ని, కేసీఆర్ తోటి విభేదించి బయటకు వచ్చి విమర్శలు చేసిన టీఆర్ఎస్ పార్టీ మీద, సాక్షాత్తు కేసీఆర్ గారి మీద కూడా విమర్శలు చేసిన. నా ప్రాణమిత్రులు ఉన్నారు, అక్కడ ఆప్తమిత్రులు ఉన్నారు, వాళ్ళ మీద కూడా విమర్శలు చేసిన. అంత మాత్రం చేత ఇప్పుడు
అప్పుడు విమర్శ చేసినావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నావు అనడానికి వీలు లేదు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ ధర్మం నెరవేరుస్తాం. విధానాలు మారి లేకుంటే కొత్త పార్టీకి అవి నచ్చక కొత్త పార్టీకి వచ్చినప్పుడు ఈ ఎజెండా ఈ ప్రిన్సిపల్స్ తోటి పనిచేయాల్సి ఉంటుంది. అంతకు మించి దీన్ని ఇంకా పెద్దగా భూతద్దం వెతికి చూస్తే ఏం కనబడదు, టైం వేస్ట్ తప్ప. ఒక యుద్ధం చేసినాం, ఎన్నికలప్పుడు యుద్ధం చేసినాం, ఎన్నికల తర్వాత కూడా మా మీద కేసీఆర్ గారు చేసే దుష్ప్రచారం మొత్తం కృష్ణానది నీళ్ళని దోషిపెట్టి ఏదో ఒక కాగితం తీసుకొచ్చి ఈడ నువ్వు సంతకం పెట్టలే, ఈ పారాగ్రాఫ్ కరెక్ట్ లేదు, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని చెప్పి మొత్తం బురదంతా మా మీద తల్లే ప్రయత్నం ఎట్లా చేసిరో మీరంతా అసెంబ్లీలో చూసిరు. అటువంటి దుర్మార్గపు పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద లేకుండా చేయాలంటే మేము కూడా అంతే వ్యూహాత్మకంగా పావులు కదపాల్సి వస్తుంది. అందుకే నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఎడ్డి పార్టీ కాదు, గుడ్డి పార్టీ కాదు. ఎప్పుడు ఏ వ్యూహం పన్నాలో ఆ వ్యూహం పంతది. అట్లనే మాకు మా పైన నాయకులు ఆదేశాలు ఇస్తున్నారు. దాని ప్రకారమే మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శులు కావచ్చు, మా ఫ్లోర్ లీడర్ కావచ్చు, మా సేల్స్ ప్రెసిడెంట్స్ కావచ్చు, అందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, హైకమాండ్ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.